సోదరీ సోదరులారా, వినండి. 14వ అధ్యాయంలో బైబిలులో ప్రథమ యుద్ధం రాయబడి ఉంది. ఇందులో అబ్రాము లోతును కాపాడి శత్రువుల బారి నుండి లోతును విడుదల చేస్తాడు. బైబిలులో మొదటి యాజకుడు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. అతడే మెల్కీసెదెకు. అతడు వచ్చి అబ్రామును ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ అధ్యాయం ఎంతో ముఖ్యమైనది అని చెబుతున్నాను. అకస్మాత్తుగా ఈ యాజకుడు కనిపించటం అసందర్భమేమీ కాదు. ఇప్పుడు వివరాలు వినండి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదుర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనేవారి రోజుల్లో వారు సొదొమ రాజైన బెరాతో, గొమొర్రా రాజైన బిర్షాతో, అద్మా రాజైన షినాబుతో, సెబోయీయుల రాజైన షెమేలెకుతో, సోయరు అనే బెలరాజుతో యుద్ధం చేశారు. సోదరీ సోదరులారా, ఇది చరిత్రాత్మకమైన ఉదంతం. తూర్పు నుంచి వచ్చిన రాజులు సొదొమ గొమొర్రా రాజులను యుద్ధంలో ఓడించారు. ఈ యుద్ధం జరిగినట్లు సమకాలీన చరిత్రలో దాఖలా కనపడుతూ ఉంది. అంతకు ముందు యుద్ధాలు జరిగాయో లేదో మనకు చెప్పబడలేదు గాని ఈ యుద్ధంలో లోతు ఖైదీగా శత్రువుల చేతికి చిక్కినందుచేత ఇక్కడ ఈ విషయం ప్రస్తావించటం జరిగింది. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరాలు కదుర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరాన తిరుగుబాటు చేశారు. గనుకనే యుద్ధం ప్రకటించటం జరిగింది. తూర్పు రాజ్యాలకు సొదొమ గొమొర్రా రాజులు సామంతులు. వీరి తిరుగుబాటును అణచటానికి యుద్ధం చేశారు. మృత సముద్రానికి దిగువన ఉన్న మైదానం మందున్న ఈ రాజులను తూర్పు రాజులు గెలిచారు. అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురమున్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా పట్టుకొని పోయారు. శత్రువు చేతిలో యుద్ధ ఖైదీ అయ్యాడు లోతు. 12వ వచనం. సొదొమ గొమొర్రా రాజులు సిద్దీము లోయలో పడిపోయారు. శేషించిన వారు కొండలలోకి పారిపోయారు. లోతు సొదొమలో కాపురమున్నాడు. తన సోదరుని కొడుకు ఆపదలో ఉన్నాడని అబ్రాముకు తెలియగానే అతడు చర్య తీసుకున్నాడు. తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఈ వార్త అందించాడు. అప్పుడు అబ్రాము ఏలోను వనములో ఉన్నాడు. అది ఒక అమ్మోరీయుని వనం. ఆ అమ్మోరీయుని పేరు మమ్రే. ఎష్కోలు, ఆనేరు అనేవారికి ఈ మమ్రే సోదరుడే. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. ఈ తూర్పు రాజులు యుద్ధంలో గెలిచి యుద్ధ ఖైదీలను తీసుకుని ఉత్తర దిశగా కదిలి వెళ్లారు. మృత సముద్రానికి పడమటి దిశకు తిరిగారు. ఈ ప్రదేశం అబ్రాము ఉన్న చోటికి దగ్గరే. హెబ్రోను మమ్రేలో అబ్రాము కాపురమున్నాడు. వార్త అందగానే అబ్రాము లోతును విడిపించుకునే ప్రయత్నంలో శత్రువును ఎదుర్కొన్నాడు. తనతో నిబంధన చేసుకున్న వారితో కలిసి శత్రుమూకను తారసిల్లాడు. అబ్రాముతో కొందరు యోధులు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా దండెత్తారు. వారి మధ్య నిబంధన ఇదే: శత్రువు ముట్టడిస్తే వీరంతా అబ్రహాము పక్షాన నిలిచి పోరాడాలి. అబ్రాము తన సోదరుని కొడుకు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమేశాడు. దీన్ని బట్టి అబ్రాము తాహతు ఎలాంటిదో మనము గ్రహించగలం. అబ్రాముకు 318 మంది సేవకులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆయుధాలకు అలవాటు పడిన వారే 318 అంటే ఇంకా స్త్రీలు, వారి పిల్లా జల్లా ఎందరున్నారో. ఇంత బలగం అబ్రాముకు ఉన్నది అంటే అతని ఆస్తిపాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఇట్టే గ్రహించగలం. దాను వరకు శత్రువులను తరిమి కొట్టాడు. దాను ఉత్తరాన ఉంది. రాత్రివేళ అతడు అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు ఉన్న హోబా మట్టుకు తరిమేశారు. సైన్యాన్ని 2 గుంపులుగా విభజించి శత్రువులను ఎడాపెడా కొట్టాడు. అరణ్యంలో పడి శత్రువులు చెల్లాచెదరై పారిపోయారు. వారు కొల్లగొట్టుకు వచ్చినదంతా యుద్ధ ఖైదీలతో సహా విడిచిపెట్టి వారు పారిపోయారు. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి
తన సోదరుని కొడుకైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తెచ్చాడు. శత్రువులు స్త్రీలను బానిసలుగా తీసుకువెడుతున్నారు. అబ్రాము ఎందుకు ఈ యుద్ధంలోకి దిగాడు? తన సోదరుని కుమారుడైన లోతు కోసం ఇదంతా చేయవలసి వచ్చింది. జరిగిన యుద్ధాలను గురించి మాత్రమే బైబిలు చెప్పదు. అబ్రాము జీవితంలో ఇదొక ఘట్టం గనుక ఈ సంగతి రాశారు అంతే. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అబ్రాముకు ఎదురు వెళ్లాడు. రాజు లోయ అనే షావే లోయ వరకు వచ్చాడు. సొదొమరాజు అబ్రామును కలుసుకునేందుకు వచ్చాడు. సొదొమరాజు అబ్రాముకు గొప్ప శోధన తెచ్చిపెట్టబోతున్నాడు. ఈ సందర్భంలో ఒక కొత్త మనిషి వస్తున్నాడు. అది అబ్రాముకు ఎంతో మేలు. 18-19 వచనాలలోని వ్యక్తిని సందర్శించండి. ఎవరి అపురూప వ్యక్తి? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షరసం తెచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదిస్తూ అన్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము, నీవు ఆశీర్వదించబడుదువుగాక. అప్పుడు అబ్రాము అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. ఈ అపురూపమైన వ్యక్తి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఉన్నట్లుండి అకస్మాత్తుగా కనిపించి హఠాత్తుగా అదృశ్యమైన ఈ మార్మిక వ్యక్తి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్లాడు? ఈయన పని ఎలాంటిది? రొట్టె, ద్రాక్షరసం అందించి ఆ పళాన అదృశ్యుడైపోయాడేమిటి? అతడు షాలేము రాజు, సర్వోన్నత దేవుని యాజకుడు. అది సరే, ఈయనకు సర్వోన్నత దేవుడు ఎలా తెలుసు? ఏల్ ఎలోహిం, సర్వోన్నతుడు అని యెహోవాను గురించి ఈయనకు ఎలా తెలుసు? భూమ్యాకాశములను సృజించిన సజీవ దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయంలోని దేవుడు. నోవహుకు, హనోకుకు ఆయనే దేవుడు. దేవుళ్లలో ఒకడు కాడు, ఏకైక దేవుడు. ఆయనేమీ ఒకానొక స్థానిక దేవుడు కాడు. దేవుడు ఒక్కడే. ఏకదేవ ప్రత్యక్షం మొదటిది. మానవుని పతనానంతరం బహుదేవ భావన మొదలైంది. రాను రాను రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన రీతిగా వారు దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు అర్పించను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైపోయారు. సృష్టికర్తను మరచి సృష్టమును పూజించారు. ఇదో విచిత్ర సంఘటన. అబ్రాము కాలంలోనే లోకం మొత్తానికి ఒకే ఒక యాజకుడు మనకు పరిచయమవుతున్నాడు. సత్య సజీవ దేవుని ప్రత్యక్షం ఇతనికి ఉంది. సజీవ సత్య దేవునికి అతడు యాజకుడు. అబ్రాముకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఇస్తున్నాడు. మెల్కీసెదెకు జ్ఞానం ఎంతో విస్తృతమైంది. అతడు పరమార్థ జ్ఞాని. మెల్కీసెదెకు పేరు బైబిలులో 3 సార్లు వస్తుంది. ఆదికాండంలో ఒకసారి, రెండోసారి కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇది క్రీస్తును గురించిన ప్రవచనం. ఇక మూడోసారి హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకు పేరు తరచుగా వినిపిస్తుంది. అయితే ఆదికాండములోని మెల్కీసెదెకు వృత్తాంతాన్ని హెబ్రీ పత్రికలో పేర్కొనలేదు. అసలు ఆదికాండం కుటుంబాల గ్రంథం, వంశవృక్షాల గ్రంథం గదా. ఆదికాండంలో ఏ వ్యక్తి పేరు చెప్పినా అతని తండ్రి పేరు, గోత్రం పేరు తప్పకుండా పేర్కొనబడుతుంది. మరెందుకో మెల్కీసెదెకు పుట్టు పూర్వోత్తరాలు బైబిలులో ఎక్కడా కనపడవేమిటి? ఆద్యంతములు లేని యేసుక్రీస్తు యాజకత్వానికి మెల్కీసెదెకు ముందు గుర్తుగా చూపబడడం విశేషం. యేసుక్రీస్తు సేవ, ఆయన చేసిన బలియాగం, యేసు మన ప్రధాన యాజకుడై అతి పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించిన వైనం మెల్కీసెదెకులో ఛాయామాత్రంగా కనిపిస్తాయి. క్రీస్తు యాజకత్వం అహరోను క్రమమును అనుసరించినది. రాజుగా క్రీస్తు అబ్రహాము, దావీదు కుమారుడు.
మత్తయి శుభవార్త ఈ విధంగానే క్రీస్తును పరిచయం చేస్తుంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1-14 వచనాలలో ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఆయన నిత్య దేవుడు, ఆయన ఆల్ఫా ఒమేగా. సృష్టి దృష్ట్యా ఆయన ఆదికి అంతానికి అతీతుడు. పరలోక మహిమ నుండి వచ్చాడు. వాక్యం శరీరం ధరించింది. మనము ఆయన మహిమను చూచాము. మెల్కీసెదెకులో మనం ప్రభుయేసు చిత్రపటాన్ని తేటగా చూడగలం. ఈ మెల్కీసెదెకు వచ్చి అబ్రాముకు రొట్టె ద్రాక్షరసం అందించాడు. ఏమిటి దీనికి అర్థం? 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు రాత్రి భోజనాన్ని గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. అంటే మెల్కీసెదెకు ముందుగానే యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురిస్తున్నాడన్నమాట. అందుకే మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదిస్తున్నాడు. ఆకాశమునకు భూమికి ప్రభువైన దేవుడు ఏల్ ఎలోహిం అబ్రామును ఆశీర్వదించునుగాక. అప్పుడు ఆ కాలంలో లోకమంతటికీ యాజకుడు మెల్కీసెదెకే. ఇప్పుడు లోకమంతటికీ ఏకైక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే. అయితే యేసు యాజకత్వం అహరోను క్రమానికి అతీతమైనది. అది మెల్కీసెదెకు క్రమమునకు చెందినది. అహరోను యాజకత్వం ఇశ్రాయేలుకు సాక్ష్యపు గుడారానికి పరిమితమైనది. క్రీస్తు వ్యక్తిత్వం అహరోను యాజక క్రమానికి చెందిందే. 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక. అంతటా అబ్రాము అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఆరంభంలోనే అబ్రాము మెల్కీసెదెకుకు 10వ భాగాలు చెల్లించాడు. 10వ భాగాలు చెల్లించే విధానం అతనికి ఎలా తెలిసింది? దేవుడే స్వయంగా ఈ విషయమై అతనికి ప్రత్యక్షం అనుగ్రహించాడు. ఇంకా అనేక అంశాలు ప్రత్యక్షంలో ఆయనకు తెలిసి ఉంటాయి అనటంలో ఎట్టి సందేహము లేదు. రాజు ఇవ్వజూపుతున్న కానుకలను అబ్రాహాము తిరస్కరించాడు. సొదొమరాజు అబ్రాముతో అన్నాడు, మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకో. సోదరీ సోదరులారా, ఇది గొప్ప శోధన. అలనాటి హమూరబీ శాసనాల ప్రకారం అబ్రాహాముకు విజేతగా మనుషులపైన ఆస్తి అంతటిపైన హక్కు ఉంది. సొదొమరాజు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నాడు. మనుషులను నాకివ్వు, వస్తువులు నువ్వు తీసుకో. సొదొమరాజు ఇచ్చింది అబ్రాము తీసుకుని ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించగలరా శ్రోతలు? ఎవరైనా అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు అంటే సొదొమరాజు దానికేమనేవాడు? అదేమీ కాదు, అదంతా నేనిచ్చిందే, దేవుని దీవెనేమీ కాదు. అది అబ్రాముకు తెలుసు కాబట్టే రాజుతో అబ్రాము అన్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుడు యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఒక్క నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా నేను తీసుకోను. నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పగలవు. ఇది నాకు వద్దు. అంతకు ముందే మెల్కీసెదెకు ఆశీర్వదించి వెళ్లాడు. అదే ప్రభావం అబ్రాము తీర్మానం మీద పనిచేసింది. అసలు అబ్రాము మెల్కీసెదెకును కలుసుకోవడం ఎంతో మంచిదైంది. రాబోయే శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం ఏం చెబుతోందో వినండి. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించి ఉండలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగచేస్తాడు. దేవుడు అబ్రాహాముకు శోధన తప్పించుకునే మార్గం కలుగజేశాడు.
అబ్రామును ఎవరూ ధనవంతుణ్ణి చేయనక్కర్లేదు. దేవుడు అనుకుంటే, దేవుడు చేస్తే అబ్రాము సంపన్నుడు కాగలడు, లేకపోతే లేదు, అంతే. అబ్రహాము రాజుతో అంటున్నాడు, ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వారికి ఏ ఏ భాగాలు రావాలో ఆయా భాగాలు మాత్రం వారిని తీసుకొనియ్యి. అంటే ఈ యువకులకు హక్కు ఉంది, వారు ఏది తీసుకోవాలో అది తీసుకోవచ్చు, తీసుకోమనండి, నాకు అభ్యంతరమేమీ లేదు. నాకు మాత్రం అందులో ఏమీ వద్దు, నేను తీసుకోను అంటున్నాడు అబ్రహాం. సోదరీ సోదరులారా, అబ్రాహాముకు లోతుకు మధ్య ఎంత వ్యత్యాసముందో చూచారా? హస్తిమశకాంతరం తేడా ఉంది గదూ. లోతు అబ్రహాముతో ఉన్నాడు, తిరిగాడు, సహవాసం చేశాడు. అబ్రాహాము సౌశీల్యాన్ని చూచాడు. అబ్రాహాము ఆధ్యాత్మిక సుగుణాలను స్వయంగా పరిశీలించాడు. సర్వశక్తుని బలిపీఠం ముందు అబ్రహాము ఆరాధిస్తుంటే అంతా చూచాడు, పాల్గొన్నాడు. ఇన్ని అవకాశాలున్నా లోతు శరీరానుసారిగానే ఉండిపోయాడు. లోతు ఆధ్యాత్మిక విషయాలను చూచాడే కాని ఎన్నడూ అనుభవించినవాడు కాడు. లోతు అనే మాటకు అర్థం తెర, ముసుకు. ఈ పేరు లోతుకు అక్షరాల తగిందే. లోతు లోక సంబంధి, లోకాన్ని ప్రేమించిన శరీరానుసారి. దేవుడా లోకమా అంటే లోతు లోకాన్నే కోరుకున్నాడు. అతనికి ఆధ్యాత్మిక విలువలు తెలియవు. లోకం అతణ్ణి మోసగించింది. అతని గాథ విషాదాంతం. దేవుని పక్షంగా నిలిచి ఉన్నతాశయాలతో బతికేవారికి ఉన్నంత నిండుదనం లోతుకు లేదు. అతని ఆధ్యాత్మిక జీవితానికి లోతు అసలే లేదు. అందుకే అబ్రహామును గురించి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాము. అబ్రహాము స్వంత సోదరుని కొడుకే లోతు. అయినా లోతు పరాజితుడు, అబ్రాహాము విజేత. దేవుడు రెండు మన ముందు ఉంచి వాటిలో ఏదో ఒకటి కోరుకోమంటాడు. అయితే అబ్రాము లోతుకు అవకాశమిచ్చాడు. నీకు ఏ భూమి కావాలో కోరుకో అన్నాడు. లోతు పేరాశాపరుడు, సొదొమ ప్రాంతాన్ని కోరుకున్నాడు. అబ్రాము నిస్వార్థ వైఖరి, అది అతనికి లాభము, క్షేమము. లోతు వైఖరి నష్టము, ప్రమాదము. సోదరుడా, సోదరి, నీ సౌశీల్యానికి పరీక్ష. నీవేది కోరుకుంటావు? ప్రభువు సేవ, సంఘ సహవాసము కోరుకుంటే నీకు మంచి సౌశీల్యము ఉన్నట్లు. తాగుడు, దొంగతనం, అబద్ధం, మోసం మనిషి తీర్మానానికి తగిన వ్యాసంగాలు కావు. జీవితంలో బొత్తిగా విలువలేనివి ఎందుకు కోరుకోవాలి? ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో తెలుసుకుంటాము. సొదొమకు దగ్గరగా గుడారం వేసుకున్నాడు. నెమ్మదిగా సొదొమ కేంద్రానికి లాగివేయబడ్డాడు. పగటికి రాత్రికి మధ్య సంధ్యావేళ, వెలుగుకు చీకటికి మధ్యరేఖ. అలాగే మన జీవితాల్లో కూడా మంచికి చెడుగుకు మధ్యరేఖ ఉంది. సంధ్యా సమయంలో నిలవకూడదు. ఒక్క అడుగు వెంట్రుకంత వాసి అంతే. చీకట్లోకి పూర్తిగా వెళ్లిపోతాడు మనిషి. లోతు సొదొమకు దగ్గరగా గుడారం వేసుకుని గొప్ప పొరపాటు చేశాడు. సొదొమ అతణ్ణి లోపలికి లాగేసింది. సొదొమ పౌరులు పాపంలో బరితెగిన మనుషులు. లోతుకు అదేమీ పట్టలేదు. అతనికి కావలసిందల్లా లాభము, పదవి, శరీర తృప్తి. క్రమేణా అతని ఆధ్యాత్మిక జీవితం అడుగంటిపోయింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. లోతు సొదొమలో ఆర్థికంగా గొప్పవాడయ్యాడు కాని ఆధ్యాత్మికంగా, నైతికంగా భ్రష్టుడైపోయాడు. కొందరని ఉండవచ్చు, అబ్రాహాము తెలివి తక్కువవాడు, అతడు కూడా సొదొమకు వచ్చి ఉంటే గొప్పవాడయ్యేవాడే. లోతు యుద్ధ ఖైదీగా శత్రువుల చేతిలో చిక్కినప్పుడు అబ్రహాము అతణ్ణి తప్పించకపోయినట్లయితే అతడు జీవితాంతం శత్రురాజ్యంలో బానిసగా మగ్గిపోయి ఉండేవాడే. అప్పటికైనా పరివర్తన వచ్చిందా అంటే అదీ లేదు. మళ్లీ పాత జీవితంలోకి, మామూలు బతుకులోకి దిగజారిపోయాడు. ఎప్పటికాలిట్టిట్టే. సోదరా, సోదరి, అబ్రహాము ఆత్మ సంబంధి, లోతు శరీరానుసారి.
అబ్రహాము లాంటి విశ్వాసం అలవరుచుకుందాము. లోతు మనస్తత్వాన్ని వదులుకుందాము. యెషయా 55వ అధ్యాయం 7వ వచనంతో ఈ సందేశం ముగిస్తాను. భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. దుష్టులు తమ తలంపులను మానాలి. వారు దేవుని వైపు తిరిగిన ఎడల వారి యందు ఆయన జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన బహుగా జాలిపడతాడు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, నేటి సందేశం మా శ్రోతల హృదయాలలో సంచలనాత్మకమైన గొప్ప మార్పు తేవాలని, అందరికీ వ్యాధి బాధల నుండి, సైతానీయ దుష్టశక్తుల నుండి విడుదల ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ఆదికాండం 15వ అధ్యాయం చదువుకోబోతున్నాము. ఈ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు ఒక కొత్త ప్రత్యక్షం అనుగ్రహించాడు. యెహోవాయే కేడెము, డాలు. ఆయనే అబ్రాహాముకు గొప్ప బహుకృతి. అబ్రాహాము విశ్వాసమును గురించి మరికొన్ని పాఠాలు నేర్చుకుందాము. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసుకున్నాడు. 15వ అధ్యాయంలో బైబిల్ అంతటిలోకి అతి ప్రాముఖ్యమైన కీలక సత్యాలు, మర్మాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాటిని బయలుపరుస్తాడని నిరీక్షిస్తున్నాము. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమందు వచ్చి పలికింది, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవుడు అబ్రాముతో మాట్లాడడం ఇది 4వసారి. దేవుడు అబ్రహామును, అతని వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని అభివృద్ధిపరుస్తున్నాడు. అతని ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపార చేస్తున్నాడు. అబ్రాము ఇప్పుడే ఒక సాహస కార్యం చేసి వచ్చాడు. యుద్ధంలో విజేతగా తన సోదరుని కుమారుణ్ణి లోతును విడుదల చేసి తెచ్చాడు. అబ్రాహాము విశ్వాసంలో మరో మెట్టు పైకి ఎక్కాడు. సొదొమరాజు ఎంతో ఇవ్వజూపితే అబ్రాహాము నిరాకరించాడు. ఇది కూడా విశ్వాస విజయమే. దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెమును, డాలు లాంటివాణ్ణి. సోదరీ సోదరులారా, ఇది గొప్ప వాగ్దానం. దేవుడు తనకు కేడెమై ఉండబట్టే యుద్ధంలో విజయం సాధించాడు. లేకపోతే యుద్ధంలో బతికి బయటపడడం అసాధ్యం. అబ్రాహాము విజయం అతని విశ్వాసమే. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు డాలును, కేడెమును, నీకు విజయం ప్రసాదించే కేడెమును. శత్రువులను తరిమి కొట్టగలిగావంటే నీ విజయ రహస్యం ఇదే. నేను నీకు కేడెమును, డాలును, నీవు భయపడవద్దు. నీ బహుమానం అత్యధికమవుతుంది. రాజు ఇచ్చింది వద్దని తిరస్కరించి మంచి పని చేశావు. శోధనను జయించావు. నీ బహుమానం గొప్పది. శోధనలో జయించిన నీకు గొప్ప బహుమానమిస్తాను. దేవునియందు విశ్వాసముంచి దేవుని వైపు చూచి శోధనలను త్రోసిరాజనే వ్యక్తికి దేవుడు గొప్ప బహుమానమిస్తాడు. జయించేవానికి ప్రకటన గ్రంథంలో ప్రభువు ఎన్నెన్నో బహుమానాలు ఇస్తానన్నాడు గదా. సోదరీ సోదరులారా, నా మాట వినండి. అబ్రాహాము ఏదో అసాధారణ వ్యక్తి అని కాదు. అతడు మనలాంటివాడే. కాని అతని విశ్వాసం క్రియాశీలమైనది, ప్రగతిశీలమైంది. అబ్రాము మామూలు మనిషే, కాని అతడు విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు. భక్తి అంటే ఏదో తెచ్చుకోలు వేషం కాదు. దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే శోధనల్లో దేవుని సాయంతో గెలవటం, అది గొప్ప. వేషధారణ దేవునికి బొత్తిగా ఇష్టం ఉండదు. కపట భక్తులు దేవుని దృష్టిలో ఎందుకు కొరగానివారు. ఇప్పుడు వినండి, అబ్రాము ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అబ్రాము అన్నాడు, ప్రభు యెహోవా, నీవు నాకేమి ఇచ్చి ఏమి ప్రయోజనం? నేను సంతానము లేనివాడినైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడే. నీవు నాకు సంతానము ఇయ్యకపోతే
నా పరివారంలోనే ఎవడో ఒకడు నాకు వారసుడవుతాడు, అంతేగా మరి. ఇంతకు అబ్రహాము ఏమంటున్నాడు? నాకు ఐశ్వర్యం వద్దు, నాకేమీ అక్కర్లేదు, నాకు సంతానం లేదు, ఇది నా హృదయంలో ఉన్న భారం, నాకు కొడుకు కావాలి. నన్ను జాతులకు తండ్రిని చేస్తానన్నావు గదా, నా సంతానం ఇసుక రేణువులంతమంది అవుతారు అన్నావు. అయితే ఇప్పుడు నాకు ఒక్క కొడుకు కూడా లేడే. హమూరాబీ న్యాయశాస్త్రమని ఉంది, అది ఆ కాలంలో అమలులో ఉండేది. అందులో ఏమని రాసి ఉంది అంటే, అబ్రాహాముకు సంతానము కలగకపోతే అతని దగ్గర ఉన్న ముఖ్య సేవకుడు ఎలియాజరుకు వారసత్వం సంక్రమిస్తుంది. అతని తదనంతరం అతని పిల్లలకే అది చెందుతుంది. అప్పుడు యెహోవా వాక్యము అబ్రాము వద్దకు వచ్చింది. అన్నది, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసాన పుట్టబోయేవాడే నీకు వారసుడవుతాడు. గమనించారా? మనం దేవునితో సూటిగా మాట్లాడితే ఆయన కూడా మనతో తేటగా మాట్లాడతాడు. ఇది నిజం. అబ్రామా, కంగారు పడకు, నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాను గదా, ఇస్తాను. అప్పుడు దేవుడు అబ్రామును చేయి పట్టుకుని రాత్రివేళ అతణ్ణి బయటికి తెచ్చాడు. అన్నాడు, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించటం నీ చేతనైతే లెక్కించు, నీ సంతానం అలాగే అవుతుంది. 2 వస్తుపాఠాలు ఇక్కడ ఉన్నాయి. 1 సముద్ర తీరమందలి ఇసుక రేణువులు, 2 ఆకాశ నక్షత్రాలు. అబ్రాము ఆకాశ నక్షత్రాలను లెక్కించలేడు. ఒక్కసారి చూస్తే 4000 నక్షత్రాలు అనిపిస్తాయి గాని అవి 50,000 నక్షత్రాలు. వాటిని లెక్కించడం కుదరదు, కన్ను చెదిరిపోతుంది. అబ్రహాము తన సంతానాన్ని లెక్కించలేడు. ఈ రోజున ఈ మాటకు అర్థం మనకు బాగా తెలుసు. అబ్రాహాము నిబంధన వారసులు నిజంగా ఆకాశ నక్షత్రాల వలె అసంఖ్యాకులు. అబ్రాహామీయ సంతానం 2 విధాలు. భౌతికమైన సంతానం, వారే ఇశ్రాయేలు జాతి. అబ్రాహాముకు ఆధ్యాత్మిక సంతానం ఉంది, అదే దేవుని సంఘం. సంఘం అబ్రహాముకు ఆధ్యాత్మిక సంతానం ఎలా అవుతుంది అంటారా? విశ్వాసం ద్వారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇదే ఆధ్యాత్మిక సంతానం. ఇది భౌతికం కాదు, సహజం కాదు, ఆధ్యాత్మికం. సోదరీ సోదరా, మనం అబ్రాహాము కుమారులము, కుమార్తెలము. ఈ మాటకు మీరు ఆశ్చర్యపోతున్నారా? అబ్రాహామీయ నిబంధనలో ఈ 2 సంతతులు ఇమిడి ఉన్నాయి. ఇది మనమంతా నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యం. ఇప్పుడు అబ్రాము విశ్వాసాన్ని గమనించండి. 6వ వచనం. అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. అంటే దేవుడు ఒక మాట చెబితే దానికి అబ్రాము ఆమేన్ అన్నాడు. దేవుడన్నాడు, అబ్రహామా, నేను నీకు ఇది చేస్తాను, చేయబోతున్నాను. వెంటనే అబ్రాము ఆమేన్ అన్నాడు. దేవుడు చెప్పింది అబ్రాము నమ్మాడు, సందేహించలేదు. గనుక అబ్రాము నీతి విశ్వాస నీతి. రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు పరిశీలిస్తే మనకు ఇది బాగా బోధపడుతుంది. శరీరము విషయమై మన మూలపురుషుడైన అబ్రాహాముకు ఏమి దొరికింది అందాము? అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని పరిగణించబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది, కాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెబుతోంది? అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పనిచేసేవానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా పరిగణించేవాని యందు విశ్వాసము ఉంచేవారికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతోంది. మనం రక్షణ కోసం పనిచేసి దానిని సంపాదించలేము. రక్షణ ఆ విధంగా మనకు ప్రాప్తించదు. దేవుడు కృపచేతనే మనల్ని రక్షిస్తాడు. మరో మార్గం లేదు. నీవు దేవుని యందు విశ్వాసముంచితే అదే రక్షణకు చాలు. అంతకు మించి దేవుడు నీ నుంచి ఏమీ కోరడు,
యేసుక్రీస్తు తప్ప మరో రక్షకుడు లేడు. క్రియలతో నిమిత్తం లేకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ విశ్వాసమును బట్టి నీవు నీతిమంతుడవుగా పరిగణించబడతావు. దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు. దేవుడు రక్షణ కోసమై చేసింది నమ్మితే, క్రీస్తు నీ కోసం, నీ రక్షణ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే, క్రీస్తును నీవు నమ్మినందుచేత నీవు నీతిమంతుడవే అని దేవుడు పరిగణిస్తాడు, ప్రకటిస్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా పరిగణిస్తాడని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రాహాముకు సువార్తను ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. అబ్రహాము విశ్వసనీయుడని కాదు, అతడు దేవుని యందు విశ్వసించబట్టి రక్షించబడ్డాడు. ఆదికాండం 15వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడన్నాడు, నీవు ఈ దేశమును స్వతంత్రించుకునేటట్లు దానిని నీకు ఇవ్వటానికి కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి నిన్ను యువతలికి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడన్నాడు, ప్రభువైన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది? గమనించారా అబ్రాము ఎంత సూటిగా మాట్లాడుతున్నాడో? వాస్తవాన్ని నమ్మగలడు అబ్రాహాము. క్రైస్తవ జీవితంలో మనకు అలాంటి వైఖరి అవసరం. నిజాయితీ లేకపోతే, యథార్థమైన వైఖరి దృక్పథం లేకపోతే అబ్రాహాము దివాలా తీసేవాడే. అసలైన సత్యం నిక్కచ్చిగా ఖండితంగా తెలుసుకోవాలి. ఆ విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తాడు అబ్రహాము. అతనిలో వేషధారణ ఇసుమంత కూడా లేదు. రాతపూర్వకంగా ఖండితంగా ప్రతిదీ తేల్చుకోవాలి అనే పట్టుదల కూడా అతనికి ఉంది. దేవుడు తన మాటను ఖాయం చేస్తూ అబ్రహాముతో అన్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్ల గువ్వను, 1 పావురపు పిల్లను నా వద్దకు తీసుకురా. అతడు అవన్నీ తెచ్చి వాటిని నడిమికి ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు. దేవుడు అబ్రహాముతో బలిని సిద్ధం చేయమన్నాడు. పెయ్యను, మేకను, పొట్టేలును ఖండించి ఆ ఖండికలను ఒకదానికి ఎదురుగా ఒకటి అలా ఉంచాడు. గాని తెల్ల గువ్వను, పావురపు పిల్లను అలా ఖండించలేదు. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ పెట్టాడు. ఆ రోజుల్లో ఏదైనా ఒప్పందం, ఒడంబడిక చేయాలంటే ఇదే విధానం అమలులో ఉండేది. క్రయ విక్రయాలకు కూడా ఇదే పద్ధతి. 2 ఖండికల మధ్య ఇరుపక్షాల వారు నడిచి వెళ్లుతారు. కొన్నవాడు, అమ్మినవాడు ఒకరితో ఒకరు కరచాలనం చేస్తారు. ఈ రోజున రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లి న్యాయవాది ఎదుట ఇరుపక్షాలు దస్తావేజు మీద సంతకం పెడతారు. అది చట్టరీత్యా జరిగించబడిన వ్యవహారం. యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగే అప్పుడు అమలులో ఉన్న చట్టబద్ధమైన విధానం పేర్కొనబడింది. దేవుడంటున్నాడు, నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించే వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేస్తున్నాను. ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేస్తున్నాను. అనగా 1 జంతువును బలి ఇవ్వాలి. దాని 2 ఖండికల మధ్య గుండా ఇరుపక్షాల వారు నడిచి వెళ్లాలి. అప్పుడు ఆ క్రయ విక్రయ వ్యవహారానికి చట్టబద్ధత ఉంటుందని భావం. దేవుడు చెప్పినట్లే అబ్రహాము చేశాడు. పక్షులను మాత్రం అతడు ఖండించలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు. ఈ సన్నివేశంలో మానవీయత మనకు సహజంగా కనిపిస్తున్నది. అంతా సిద్ధం చేసుకుని అబ్రాము దేవుని కోసం, ఆయన ఆమోదం కోసం కనిపెట్టి చూస్తున్నాడు. అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి
ఆ బలిఖండికలపై వాలుతున్నాయి. జంతు కళేబరాల మీదికి కాకులు గద్దలు వచ్చి వాలుతూ ఉంటే అబ్రాము చూచాడు. వాటిని తోలివేయసాగాడు అబ్రాము. అబ్రాము ఈ నిబంధన ఎవరితో చెయ్యాలి? దేవునితో. ఇంకా ఆయన రాలేదే. పక్షులను తోలుకుంటూ ఓపికగా కనిపెట్టుకొని చూస్తున్నాడు అబ్రహాము. తప్పక దేవుడు వస్తాడు అనే నిరీక్షణతో ఉన్నాడు అబ్రాము. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతణ్ణి కమ్మింది. ఇదేమిటి? ఈ నిబంధనలో ఇరుపక్షాలు, దేవుడు అబ్రాము. మరి అబ్రాము గాఢనిద్రలో ఉన్నాడేమిటి? దేవుడు ఆ బలిఖండికల మధ్య గుండా నడిచి వెళ్ళాలి. దేవుడు తన వాగ్దానమును ఈ విధంగా నెరవేర్చాలి. ఆమోదముద్ర నిబంధన మీద వెయ్యాలి. అబ్రాము వాటి మధ్య గుండా నడవాలా? అలా కాదు. వాగ్దానం అబ్రాముది కాదు. అబ్రాము చేయవలసిందల్లా నమ్మటమే. సోదరీ సోదరులారా, 2000 సంవత్సరాల క్రిందట దేవుడు చేసింది ఇదే. దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి పాపుల కోసమై బలియాగమైపోయాడు. ఈ బహుమానాన్ని అంగీకరించిన వారు నశించరు, నిత్యజీవం వారికి ప్రాప్తిస్తుంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం కుమారుడు మనకు ఎలా అనుగ్రహించబడ్డాడో ఎలుగెత్తి చాటుతోంది. తండ్రి కుమారులిద్దరూ అక్కడ ఆ బలిపీఠం వద్ద ఉన్నారు. నీవు లేవు, నేనూ లేను. కుమారుడు శిలువ మీదికి ఎక్కాడు. నా పాపాల కోసం బలి అయ్యాడు. పాపం చేత నేను ఏమీ చెయ్యలేను. పక్షవాతం వచ్చిన మనిషినైపోయాను. నేనేమీ వాగ్దానం చెయ్యలేను. నీవేమీ చేయలేవు. అంతా ప్రభువే చేశాడు. అబ్రాము ఏమీ వాగ్దానం చేయలేదు. అబ్రాము వాగ్దానకర్త కాడు, కాలేడు. అబ్రాము చేయగలిగింది ఏది? ఈ నిబంధనకు పనికిరాదు, అంతే. అంతా దేవుడే చేస్తాడు. దాన్ని నీవు అంగీకరించాలి. దేవుడు చేసిందానికి నీవు ఆమేన్ చెప్పాలి, అంతే. నీవు నేను చేయవలసిందల్లా ఒక్కటే. దేవుడు చేసిందాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి, విశ్వసించాలి. అదే రక్షణ, అదే మోక్షం. ఇది దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు నెరవేర్చిన వాగ్దానం. మన పాత్ర ఏమిటి? విశ్వసించటం, అంగీకరించటం, అంతే. ఈ బలిఖండికల మధ్యగా నడిచినవాడు దేవుడు, అబ్రాము కాదు. వాగ్దానకర్త, దానిని నెరవేర్చినవాడు దేవుడే. దేవుడు అబ్రాముతో అన్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నీవు క్షేమముగా నీ పూర్వీకుల వద్దకు, పితరుల వద్దకు వెళుతావు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు. అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మళ్లీ వస్తారని నిశ్చయంగా తెలుసుకో. సోదరీ సోదరులారా, ప్రవచనాలు నెరవేరతాయి, తప్పకుండా నెరవేరతాయి. 3 సార్లు హెబ్రీయులు చెరపోతారు. ఇదిగో ఇది మొదటిసారి, తిరిగి వచ్చారు కూడా. రెండోసారి బబులోనుకు చెరపోయారు, తిరిగి వచ్చారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనమైంది. 3ఓసారి వారు చెదిరిపోయారు. ఇంకా అందరూ తిరిగి రాలేదు. ఇంకా ఇది నెరవేరి ఉండలేదు, నెరవేరుతుంది. ఈజిప్టు నుండి తిరిగి వస్తారు, వచ్చారు. అది అబ్రాము చూడలేదు. అప్పటికి అతడు చనిపోయాడు. అమోరీయులకు దేవుడు 400 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. వారిలో నుండి రహాబు అనే వేశ్య రక్షణ పొందింది. అమోరీయులను కూడా దేవుడు ప్రేమించాడు గదా. అప్పుడేం జరిగింది? పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుతున్న పొయ్యి, అగ్నిజ్వాల కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాయి. ఆ దినమందే యెహోవా అబ్రాముతో నిబంధన చేశాడు. ఈజిప్టు నది మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకు ఈ దేశమును
అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను. శ్రోతలు గమనించండి. రాజుతున్న పొయ్యి, అగ్నిజ్వాల, ఈ రెండు యేసుక్రీస్తుకు ముందు గుర్తులే, సంకేతాలే. రాజుతున్న పొయ్యి తీర్పును చూపితే, అగ్నిజ్వాల యేసే లోకానికి వెలుగు అని చాటుతుంది. యేసే లోకానికి వెలుగు. ఆయన ఇప్పుడు రక్షకుడు, రాబోయే తీర్పరి కూడా. దేవుడు అబ్రాముకు భూమిని ఇచ్చాడు. అది వాగ్దత్త భూమి. ఈ నిబంధనలో అబ్రహాము చేసిందేమిటి? ఏమీ లేదు. ఇది అబ్రహాము నిబంధన కాదు, దేవుని నిబంధన. అబ్రహాము ఏం చేసినట్లు? ఏమీ చేయలేదు. దేవుణ్ణి నమ్మాడు, అంతే. సోదరుడా, సోదరి, దేవుడు నిబంధన దేవుడు. నిన్ను రక్షిస్తాడు. నీది విశ్వాసము, ఆయనది కృప. దేవుడు చెప్పింది, ఆయన చేసింది నమ్మిచూడు, నీవు రక్షించబడతావు. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్స్వరూపి, నీవు మాతో మాట్లాడిన విధానము కొరకై మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించినందుకు మీకు కృతజ్ఞులం. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు కనువిప్పు కలిగించినందుకు, నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలందరినీ ఆశీర్వదించమని, వాక్య జ్ఞానమందు ఎదుగుటకు కావలసిన కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.